Dr. Rice, sugar-free rice, la 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 la. Dr. Rice, diabetic rice ని తినండి. నా పేరు శ్రీను. ఇక్కడ మెయిన్ డిమాండ్ ఏంటంటే వీళ్ళని క్వాలిఫై మార్కులు లేకుండా ఆల్రెడీ ప్రిలిమ్స్ ఎలా చేశారు, క్వాలిఫై మార్కులు ఎలాంటి పాస్ కాకుండా ఎలా చేశారు, అలాగే ఈవెంట్స్ కొట్టించారు వీళ్ళ చేత, ఏది ప్రిలిమ్స్ పాస్ కాని వాళ్ళని. అట్లాగే ఇప్పుడు ఈవెంట్స్ కూడా క్వాలిఫై కాకుండా మెయిన్స్ రాపిస్తున్నారు. కోర్టు ఆర్డర్ వచ్చిందని చెప్పి మెయిన్స్కి ఎలా చేయాలనో అంటే ఆలోచన సగ్ధంలో ఉన్నారు. చేస్తారని సమాచారం వచ్చింది. చేసినట్లయితే మేమంతా జనరల్ ఆస్పిరెంట్స్ నష్టపోతాం. సుమారు 100 మంది దాకా వచ్చాం. అన్ని జిల్లాల నుంచి, ప్రతి జిల్లా నుంచి అందరూ వచ్చారు. రాష్ట్రం మొత్తం ఇక్కడ పోలీస్ బోర్డు దగ్గరికి వచ్చారు. సార్ ఈ సిచ్యువేషన్ ఇది, మాకు అన్యాయం జరుగుతుంది, మీరు న్యాయం చేయండి అన్నాం. జూన్ ఎగ్జామ్ పెట్టాం, రాయడానికి ఓకే. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే జూన్ ఎగ్జామ్ పెడితే వీళ్ళందరూ ఎలా చేయాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి 2 నెలలు కానీ ఎగ్జామ్ వెనక్కి కానీ పంపించినట్లయితే 2 నెలలకు కేసు క్లియరెన్స్ చేస్తానంటున్నారు. ఆ కేసు క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ పెట్టండి, ఈ 2 నెలలు ఆపేసి. సో వీళ్ళు ఎవరిని ఎలా చేద్దండి, ఇల్లీగల్ సార్, రాజ్యాంగానికి విరుద్ధం. ఆర్టికల్ 14 ప్రకారం సుమారు వాళ్ళు 4000 మంది హోంగార్డులు ఉన్నారు సార్. ఇందులో ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు ఎవరైతే కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారో సుమారు 1500 మంది దాకా కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు. వాళ్ళందరినీ ఎలా చేస్తున్నారు. అందులో సుమారు 300 మంది మాత్రం నిజంగా పాస్ అయ్యారు. అది ఎవరు పాస్ కాలేదు సార్. అందులో ఒక 200 మాత్రమే టోటల్గా పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఇల్లీగల్గా వస్తున్న వాళ్ళే. 200 మాత్రమే లేదు సార్, అక్కడ ఇవ్వడానికి లేదు. అక్కడ స్పష్టంగా ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు వేసింది సార్. బోర్డే కేసు వేసింది. ఎందుకు వాళ్ళని ఎలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి బోర్డు వేసింది సార్. రవికృష్ణ గారు క్లియర్గా ఆల్రెడీ పేపర్లో కూడా వేశారు. కేసెస్ దానికోసం పోరాడుతుంది. కేసెస్ పోరాడుతున్నప్పుడు ఇప్పుడు ఎలా చేయాల్సిన పని ఏంటి, కేసు అయినా వేయచ్చు కదా సార్. చైర్మన్ గారు కేసు వేశారు, ఏది జనరల్ ఆస్పిరెంట్ తరఫున కేసెస్ పోరాడుతున్నారు. 2 నెలలు అయితే కేసు క్లియరెన్స్ వచ్చింది. ఇప్పుడు హడావిడికి ఎగ్జామ్ పెట్టేసి ఇది గందరగోళం, మళ్ళీ మేము రేపు కోర్టుల చుట్టూ తిరగాలి. అవును సార్, వివాదాలు ఉన్నాయి. ఈ వివాదాల్లో పరిష్కరించిన తర్వాత ఎగ్జామ్ పెట్టమని మీ డిమాండ్. అవును సార్, ఈ వివాదాలు పరిష్కరించిన తర్వాత మాత్రం ఎగ్జామ్ పెట్టండి. ఎందుకంటే మధ్యలో ఎగ్జామ్ కానీ పెట్టినట్లయితే మేమందరం నష్టపోతాం. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం సార్. ఈ ఎగ్జామ్ పెట్టడం వల్ల కోర్టు కేసులు పడతాయి. ఇప్పుడు మెయిన్స్ రాస్తే వాళ్ళకి బలం పెరిగింది సార్. మెయిన్స్ రాయడం వల్ల ఆల్రెడీ ఇప్పుడు ఈవెంట్స్ పెట్టినందుకే ఇల్లీగల్ వాళ్ళ బలం పెరిగింది. ఇప్పుడు మెయిన్స్ రాస్తే ఇంకా బలం పెరిగింది. అప్పుడు ఏం చెప్పింది, మీరు ఎందుకు పెట్టారు, మీరు ఎందుకు అడగలేదు, వాళ్ళని ఎలా చేస్తున్నప్పుడు తప్పు మీ దగ్గర మమ్మల్ని అంటారు సార్. కోర్టుకి వెళ్ళా కానీ హోంగార్డులు వయో పరిమితులు కూడా వాళ్ళకి రూల్స్ నిబంధనలు లోబడి ఉన్నాయా? ఉన్నాయి సార్. కానీ కొంతమంది ఓవర్ ఏజ్ వాళ్ళని కూడా తీసుకున్నారు సార్. ఓవర్ ఏజ్ వాళ్ళని కూడా చాలా మంది తీసుకున్నారు. అది ఇల్లీగల్ సార్. ఓవర్ వాళ్ళు కూడా ఎలా చేయమని చెప్పారు. అలాగే హైట్ లేని వాళ్ళు కూడా ఎలా చేయమన్నారు. ఎంత కోర్టు రాజు వీళ్ళందరినీ వేయడం, నోటిఫికేషన్ అవకతవకలు అయితే చివరికి క్యాన్సిల్. ఇప్పుడు గ్రూప్ 1లో చూసారు సార్ ఎలా జరిగిందో, గ్రూప్ 2లో జరిగారు. తీసుకెళ్ళాను సార్. చైర్మన్ గారితో స్వయంగా నేను మాట్లాడాను సార్, ఇది ఇల్లీగల్ సార్ చేస్తుందని చెప్పి. స్వయంగా ఫిబ్రవరి 3వ తారీఖున చైర్మన్ గారు వచ్చిన రోజే నేను కలిసి మాట్లాడాను. కొత్త చైర్మన్ గారితో మాట్లాడి, సార్ ఇదంతా కరెక్ట్ గా సార్, ఇది ఇల్లీగల్గా చేస్తున్నారు సార్, కొంచెం చూడండి సార్ అంటే, సార్ ఈ 3 నెలల ఎగ్జామ్ ఆపి కోర్టు కేసారు. కోర్టు కేసు పోరాడారు. కానీ ఏంటంటే అది ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంక 2-3 నెలలు అయితే కేసు కంప్లీట్ అయింది. ఇప్పుడు అంత హడావిడిగా పెట్టి మమ్మల్ని నష్టపరచాలి. 3 సంవత్సరాల నుంచి చదువుతున్నాం. నష్టపరచాల్సిన అవసరం ఏముంది. అదే ఈ 2 నెలలు ఆగినట్లయితే కేసు క్లియరెన్స్ వచ్చి అప్పుడు పెట్టండి ఎగ్జామ్. మాకు ఎగ్జామ్ రాయడంలో ఇబ్బంది ఏం లేదు. ఇలా చేయడం వల్ల ఇల్లీగల్ సార్. మేము అందరూ రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నాం, 5 లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు దీనికి. ఇప్పుడు ఇది కానీ క్లియర్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం లేదు. ఇది క్లియర్ అయితేనే తర్వాత నోటిఫికేషన్ వచ్చేది. ఇదే క్లియర్ కానప్పుడు తర్వాత రావు కదా. దీనివల్ల అన్నీ ఆగిపోతున్నాయి. ఇప్పుడు సుమారు 2019 నుంచి ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఈ కోర్టుల కేసుల వల్ల. త్వరగా మీరు కేసులు పరిష్కరించి పెడితేనే మాకు న్యాయం జరిగింది. అందుకే ఎగ్జామ్ ఆపి కేసులు పరీక్షించిన తర్వాత పెట్టమని మా డిమాండ్ సార్ ప్రధానంగా. అయితే నా పేరు తిరుపతి బాబు అండి. కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి ఉన్నాను, క్వాలిఫై ఉన్నాను. ఈరోజు ఇక్కడ అందరూ కలవడానికి గల కారణం ఏంటంటే, కానిస్టేబుల్ ఎగ్జామ్ ఆల్రెడీ 3 ఇయర్స్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చింది. 6100 పోస్టులతో ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో మధ్యలో హోమ్ గార్డ్స్కి ఎలో చేశారు. వాళ్ళు ఈవెంట్స్ క్వాలిఫై కాలేదు, అలాగే ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు. ఇంకా వాళ్ళందరినీ మెయిన్స్కి ఎలో చేశారు. అందువల్ల వాళ్ళని ఎలో చేయటం వల్ల వాళ్ళకి 15% రిజర్వేషన్ వేయటం వల్ల 1100 పోస్టులు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళకి కట్ ఆఫ్లు అనేవి లేవు. సరైన కట్ ఆఫ్ లేనప్పుడు ఆ 1100 పోస్టులు వాళ్ళకి ఏంగా మిగిలిన పోస్టులు జనరల్ ఆస్పిరెంట్స్కి ఇబ్బంది అవుతుంది. ఈరోజు ఒక్కసారి ఎలో చేస్తే ఇది జీవితకాలం ఇంకా మొత్తం పోస్ట్ అదే కంటిన్యూ అవుతూ ఉండిద్ది. జనరల్ అభ్యర్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దయచేసి ఆల్రెడీ ఈ కోర్టు కేసుల్లో ఉన్నాయి. ఈ కోర్టు కేసులు క్లియర్ చేసి మాత్రమే ఎగ్జామ్ పెట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఎలో చేసినాక మళ్ళీ అదంతా కేసు అంతా క్లియర్ కాకుండా ఇబ్బంది పడినప్పుడు రేపు రిజల్ట్ రాక వేలాది మంది ఎగ్జామ్ రాసి ఇన్ని సంవత్సరాలు ఆగి కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. దయచేసి జనరల్ అభ్యర్థులకు న్యాయం చేయాలి. ఆ హోంగార్డ్ కేసు త్వరగా క్లియర్ చేసి కేసులు క్లియర్ చేసి మాత్రం ఎగ్జామ్ పెట్టాలి. జనరల్ అభ్యర్థులకి న్యాయం జరపాలి. ఒక ఎగ్జామ్ ఇంతమంది కష్టపడి రాసి ఈవెంట్స్ కొట్టి వేలాది ఖర్చు పెట్టి ఇంత చేస్తే మీరు 1100 పోస్టులు తీసి అసలు ఏ ప్రిలిమ్స్ క్వాలిఫై కానోళ్ళు, ఈవెంట్స్ క్వాలిఫై కానోళ్ళు డైరెక్ట్గా మీరు ఎలో చేసి జనరల్ అభ్యర్థులకు అన్యాయం చేయటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇది
ఈ రోజే కాదు, ఈ నోటిఫికేషన్కే కాదు, తరతరాల నోటిఫికేషన్ కూడా వేలాది మంది అభ్యర్థులు ఇబ్బంది పడతారు. దయచేసి ఇది గమనించి కేసులు క్లియర్ చేసి మాత్రం ఎగ్జామ్ పెట్టాలని కోరుకుంటున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.